మైరా మీడియామర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తిరుమలలో జరుగుతున్నటువంటి గోవులకు సంబంధించినటువంటి అంశం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది తప్ప దానికి ఒక పులి స్టాప్ పడే అంశం కానీ, లేదంటే తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ, అటు టీటీడీ చైర్మన్ కానీ, లేదంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కానీ దానికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకపోగా పైగా వస్తున్నవన్నీ రూమర్స్, వైసీపీ కావాలనే ఇటువంటివి స్ప్రెడ్ చేస్తుంది అనేటువంటి కామెంట్లు ఎక్కువైపోతున్నాయి. సో ఆ కామెంట్లకైనా జరుగుతుంది ఇది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా లోపలన్నీ ఇలా ఉన్నాయని ఆ క్లారిటీ ఇచ్చినా కూడా అక్కడతో పులిస్తా పెట్టేసినట్టే కదా. అలా ఇవ్వకుండా ఓన్లీ కామెంట్ల వరకే పరిమితం అయిపోతున్నారు. ఏం సార్ అసలు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిదానికి మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు టీటీడీ గోశాలకు సంబంధించిన విషయంలో ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే గోశాలలో ఆవుల్ని పరిరక్షించమని చెప్తుంది. అంటే వాటికి వైద్యం, సహజ మరణాలకు ఎవరు టెన్షన్ పడరు. నువ్వు అచ్చని పచ్చపొసలో కూర్చుని హిందూ సాంప్రదాయాలకి ఏదో విలువలు పాటించేసిన వల్ల బిల్డప్లు ఇవ్వకండి. టీటీడీ చైర్మన్ చైర్లో కూర్చుని ఓ మాజీ టీటీడీ చైర్మన్ ఎలిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు టీటీడీకి సంబంధించిన ఆ గోశాలలో ఆర్టికల్ 48 ప్రకారం ప్రొటెక్షన్ జరిగింది. సహజ మరణాలు కాకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి, ఎందుకు జరగల? గోశాలలో పరిరక్షణ కోసమే పెడతారు. అక్కడ అన్యాక్రాంతంగా జరిగిపోతున్న వాటికి పరిరక్షించే నాదుడు ఎవడన్నదే ప్రశ్న. ఆ నాదుడే టీటీడీ దేవస్థానం. డెలిబరేషన్స్ అంటే ఒకళ్ళు చేయగానే అది ఏ టెక్నాలజీ, ఇటు తెలంగాణలో చేశారు కాబట్టి అక్కడ కూడా అదే. మీరే కదా ఏ టెక్నాలజీ తెచ్చి మా నెత్తికి పెడతానంద మీరే కదా. అక్కడ పుష్కరాల్లో చనిపోతే మా తప్పు లేదు, చేతులు దులుపుకుంటారు. ఇక్కడ స్టాంప్ పడే చచ్చిపోతే మాకు తప్పు లేదు. కల్తీ జర్రి వస్తుంది ఇది లడ్డూ ప్రసాదంలో, మా తప్పు లేదు. బాధ్యత అంటారు దీన్ని. అంతే కదా, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీరు గోశాలలో అసహజ మరణాలు జరగలేదు, నేను ఐఎమ్ వాచింగ్ ఫర్ ఇట్ అంటే డిఎఫ్ఓ ఇచ్చాడు దాని మీద. డిఎఫ్ఓ డెలిబరేషన్. దీనికన్నా ముందు గోశాల ఇన్ఛార్జిని మీరు అక్కడ టీటీడీ స్టాంప్ ప్యాడ్లో సస్పెండ్ చేశారు. రీప్లేస్మెంట్ జరిగిందా? ఒక అధికారి లేనప్పుడు జరిగే పర్యవేక్షణ లోపం కింద దీన్ని ఎందుకు అభివర్ణించకూడదు? మంచి చెడ్డు నిజంగా చెప్తున్నాను. గోవులు చనిపోవడం అనేది ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దానికి పర్యవసానాలు హెన్స్ ఫోర్త్ అన్న దగ్గర చెప్పాలా? ఆ వీడియోలో క్లియర్గా కనబడుతున్నాయి. ట్రాక్టర్లో తీసుకెళ్లి తరలింపు, టీటీడీ వెహికల్ వెళ్ళి అక్కడ పర్యవేక్షణ, డిఎఫ్ఓ పర్యవేక్షణ కనబట్టలేదా? ఏంటంటే పుష్కరాల్లో చచ్చిపోతే మా తప్పిదమా? ఇది బాగోలేదు. ఇద్దరు నాయుడు వెర్షన్లు చూడండి. చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో అయిపోయిన తర్వాత చేతులు దులుపుకోవడం, ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత చేతులు దులుపు. అసలు నాకు అర్థం కాదు. ఓ టీటీడీ చైర్మన్ స్థాయిలో కూర్చుని బాధ్యత లేదు, ప్రతిదానికి నాకు సంబంధం లేదంటే ఏంది? నేను అభిలేషుల మామరవ లేడానికి ఏం సంబంధం లేనప్పుడు ఇంకా ఇది జరగవలసిన దౌర్భాగ్యాన్ని జరగడం, రెస్పాన్సిబిలిటీ తీసుకునే దగ్గర మాకు సంబంధం లేదు, టీటీడీ విల్ నాట్ హోల్డ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అంటే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలే కదా. ఆర్టికల్ 48 వర్తించదేంటి మీకు? కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఇట్. ఎవరో వచ్చి వేలెత్తి చూపించేదాకా అన్ని రోజులు ఎందుకు డిలే ఎందుకు అవుతుంది? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పేదాకా సారీ చెప్పడానికి వెళ్ళాం కదా, మనసే రావట్లే. దిక్కుమాల నిర్ణయాలు తీసుకుని పనికిమాల నిర్ణయాలు. మీడియా ఉంది కదా, మేము చూపించకపోతే ఆ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మేము చూపించకపోతే ఎవడో చూపించినట్టే అందరూ చూస్తున్నారు. అలిగేషన్ చేసిన వాళ్ళు కార్యకర్తలు, లేదంటే మీ మీద ద్వేషం ఉన్న వాళ్ళు, మీరంటే పడన వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంటుంది. మీ స్థానంలో నిన్నటి వరకు ఉన్న వ్యక్తే కదా అలిగేషన్ చేసింది, ఆధారాలతో సహా బయట పెడుతున్నారు కదా. పైగా సుబ్రహ్మణ్య స్వామి గారు దాని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను కోర్టులో ఫెయిల్ చేస్తానని చెప్తున్నారు. వీళ్ళందరికీ ఆనందం ఎక్కువ పొందేటే అది మీరు ఒకళ్ళు తీసి మరకాలని ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఇలాంటప్పుడు ఆ విశ్వ హిందూ పరిషత్తులు, ఈ గో సంరక్షకులు వీళ్ళు ఊరికే పకొడి కబులు చెప్పి తిరుగుతుంటారు కదా. ఏడన్నారండి వాళ్ళు. ఇప్పుడు రామతీర్థం, మీరు దిస్ ఇస్ మోడస్ ఆఫ్ ఆపరెంట్ గమనించండి. రామతీర్థంలో తల తెగిలి పడిన వెంటనే స్వాములు ఇలాంటి వాళ్ళు అందరూ ఎంత బుల్డోస్ చేశారండి అప్పుడు. అంటే నంటుంది ఇదే తిరుపతిలో జరిగితే ఆ శివానంద సరస్వతి గారికి ఒక్కరికే బాధ్యత ఉంటుంది, కానీ మిగిలిన ఎందుకు ఉండట్లేదండి? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా సార్. అంటే వీళ్ళకి కూడా రాజకీయాలే, కర్రక జెండా బ్యాచ్లకు కూడా రాజకీయాలే అన్నమాట. పెద్ద చేయరు. దేనికి పెట్టారు అసలుకి? దేనికి పెట్టారు? అక్కడ ఉత్సవ విగ్రహంలో అన్ని దరిద్రాలు జరుగుతుంటే ఉత్సవ విగ్రహాలు అక్కడ కూర్చుని ఉంటాడు దేనికి? ఇది చాలా అన్యాయం అండి. అసలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్థాయిలో దాని మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ దర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఒక ట్రాన్స్పరెంట్గా 4 చనిపోయి ఇందులో 3 సహజ మరణాలు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇదిగో, ఇలాంటివి చెప్పడానికి ఏమి కాదు. నాకు అంత ఏంటది ఏమైనా పెద్ద
దైవాంశ సంభూతులు పైనుంచి దిగి ఆ పదవుల్లో కూర్చున్నారు ఒక్కొక్కడు. మన ప్రజాస్వామ్యంలో ఉన్న విషయం కూడా తెలియదే. అంటే ఏం జరిగినా చూసుకోవడానికి నా వెనక నాయుడు గారు ఉన్నారన్న ధైర్యమా, లేదంటే నేనే నాయుడు గారిని చూసుకుంటున్నాననే అహంకారమా? ఏం సార్ అసలు దీని? ఏదైనా మీరు ఒకటని మాత్రం ప్రూవ్ అవుతుంది ప్రతిసారి. మీరు అటు నుంచి ఏమైనా జరిగితే ఇది మీరు పేపర్లో రాయరు, న్యూస్లో రాయరు. ఇటు నుంచి ఏం జరిగినా మీరు కొమ్ము కాసుకుంటున్నది వాస్తవం దగ్గరగానే ఉంది. నాకైతే అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో తప్పో ఒప్పో ఓ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ స్పాంటేనియస్గా. అదే రోజు సాయంత్రం ఎందుకు చెప్పలే? సార్ ఏ బాధ్యత లేదా? బాధ్యతలు విస్మరిస్తున్నారా? కేవలం అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే మేమున్నది అనే రకంగా అలా చేష్టలు కావచ్చు, అంటే మాటలు అధికార కావచ్చు. దర్పం వెలగబెట్టడానికి మాత్రమే ఉంది అక్కడ. కానీ నాకు తెలిసి చాలా మంది ఉన్నారు సార్, నిజంగా చెప్తున్నాను. నిజంగా సార్. దైవ చింతన, పాప భీతి ఉన్న వాళ్ళు తెలుగుదేశంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, ఈజ్ ఎ కమిటెడ్ సోల్. అలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు లోకల్ తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇస్తే అట్లీస్ట్ వాళ్ళకి సెన్సిటివిటీ ఉంటుంది. అరే మా దేవుడు, ఇప్పుడు లక్ష్మీవరం గురువారం ఇలాంటి దగ్గర అబద్ధం చెప్పరాలి పైన. సో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ కమిట్మెంట్తో పనిచేస్తారు. ఎవడెవడనో తీసుకొచ్చి దాంట్లో పెట్టి వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుందండి? చూసాం కదా, ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ బుల్డోజింగ్ ఎలా చేస్తున్నాడు. ఒక దాని తర్వాత సీరియస్ ఆఫ్ అఫెన్సెస్. చెప్పులు వేసుకుపోతున్నారా? సెక్యూరిటీ అంతా గుడ్డు కూరడానికి ఫలితం అవుతున్నాయా? కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది కదా, 24/7 మానిటరింగ్. ఎలా వదులుతున్నారండి? నాకు అర్థం కాదు. నిజంగా ఇంత అపచారం దేవదేవుడికి జరుగుతుంటే కూడా ఎవడు నిమ్మక నీతి కూర్చుంటే ఈ స్వాములు కర్రక జెండా బ్యాచ్ అందరూ ఏడోనరయ్యా మీరు? దేనికి మీరంతా? ఆ విశ్వ హిందూ పరిషత్తులు నలుగురు రారు. నాకైతే ఖచ్చితంగా చెప్తున్నా, అరావుడి బ్యాచ్ తప్ప లేదు. మిగిలిన అరావుడి బ్యాచ్ కలిగి ఏమైంది? ఇలాంటి దగ్గర ఒక పెద్ద జీరు పిలుపునివ్వలేడు. జర్రి కనబడడం ఏంటి? మాడవీధుల్లో పాముకో చెప్పులు వేసుకుని రావడం ఏంటి? ఇంత పైనుంచి విమానం లేకరడం ఏంటి? కంటిన్యూస్గా ప్రమాదాలు అండి. స్వామివారి గుడి శిఖరానికి ఎక్కుతున్న దగ్గర కంటిన్యూస్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడో దగ్గర అపచారాలు, కర్రకి నూనె రాసి నల్లగొట్ట వేసి అంటించేసి గుడంతా ప్రక్షాళన చేసేసామని చెప్పారు కదా. ఇలాంటి ప్రక్షాళన ఏవి? ఏంటో ఈ విపరీతాలు నాకు అర్థం. సార్ నెక్స్ట్